హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, ఈరోజు వచ్చేసి మీకు సూపర్ వీడియో చూపించబోతున్నానండి. నేను ఉన్నానండి ప్రజెంట్ ఎస్ఎల్వి నర్సరీలో. సో ఇది వచ్చేటప్పటికి మనకు అనంతపూర్లో హైవేలో అయితే ఉంటుందండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 400 రకాల పైగా మొక్కలు అయితే ఉన్నాయండి. అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనకు పాజిటివ్ వైబ్ వస్తుంది అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ చాలా మంది ఇప్పుడు ఇంటి దగ్గర అపార్ట్మెంట్స్లో కానీ హౌసెస్ దగ్గర కానీ హార్వెస్ట్ చేస్తున్నారు, గార్డెనింగ్ చక్కగా అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట. అంత ప్రజెంట్గా మనకు ఇంటి దగ్గర ఆహ్లాదకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మొక్కలు అయితే ఉండాలి. సో గైస్, ఇక్కడ ఉన్నాయండి 400 రకాల పైగా మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా. వాటిలో మీకు మెయిన్ మొక్కలు చూపిస్తూ ప్రైస్ చెప్పబోతున్నానండి. సో వీళ్ళ దగ్గర ఎస్ఎల్వి నర్సరీలో మీకు 20 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు మొక్కలు అయితే ఉన్నాయి. సో లెట్స్ చెక్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనతో పాటు ఇక్కడ లైక్ ఎంప్లాయ్ అనమాట గోవింద్ అని ఉన్నారు. కంప్లీట్ గా మొక్కల గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. రండి మీకు తీసుకెళ్తాను. ఇక్కడ 20 రూపీస్ మొక్కల నుంచి ఉందని చెప్పారు కదన్నా. సో 20 రూపీస్ మొక్క మనకి ఏది వస్తుంది? గోల్డెన్ దురంటా. ఇది అంటే ఇప్పుడు మనం కాంపౌండ్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా, ఇది ఆ మొక్కనా? ఇది 20 రూపీస్ నుంచి వస్తుంది ఇది. సో ఎక్కువ ఇలాంటి మొక్కలు ఎవరు తీసుకెళ్తుంటారు మామూలుగా? ఇప్పుడు డాబాల టైప్ లో, డాబాల్లో రెస్టారెంట్ వాళ్ళు అట్లా ఇప్పుడు ఇవన్నీ మీరు ఎరువు మీరు అన్ని వేసి మీరే పెంచుతారా వీటిని? ఒకటి తెచ్చుకొని ఎట్లా? ఇది డైరెక్ట్ బయట నుంచి ఒక బయట నుంచి తెచ్చి మెయింటైన్ చేసి మీరు అమ్మేది. సో నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి చూపించండి మీ నర్సరీలో. వెరైటీ మొక్కలు, పూలు, స్టార్ లైట్, ఇవి కూడా మనకు డెకరేటివ్ ఓకేనా? స్టార్ లైట్ మొక్కలు ఇవి ఎంత పడతాయి మనకు? 750 రూపాయల నుంచి వస్తాయి. పెద్ద అంటే వచ్చేవి ఇంత పెద్దగా వస్తాయి ఇవి. డిఫరెంట్ పెంచితే పెద్ద హైట్, పెద్ద మాన వరకు అవుతాయి అవి. బాల్ షేప్ లో కట్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ మొక్కలు ఏవి? ఆర్కే ఫామ్ అంటే షో దర్వాజాలు, షో ఓకే, షోకేష్ మొక్కలు ఇవి కూడా మనం కట్ చేసుకోవచ్చా పెరిగినప్పుడు? కటింగ్ రాదు, పెరుగుతుంది. ఇది ఇట్లే ఉంటుంది అయితే. ఇంకా ఇప్పుడు మన భూమిలో పెట్టుకున్న ఇట్లే పెట్టామనుకోండి ఇంతవరకే పెరుగుతుంది, మళ్ళీ పెరగదు. ఇంకా మార్చచ్చు. 200 రూపీస్ అట్లా వస్తాయా? సరే. ఇప్పుడు జామ చెట్లు ఇవి సీతాఫలం ఇవి. ఏం కాయ వచ్చేసి? ఏం కాయ? బాలనగర్ సీతాఫలాలా? ఈ కింద ఉన్నవి క్రీపర్ అంటే పళ్ళ చెట్టు అన్న? అది పూల చెట్టు. పేరేం పేరు? అల్మోండా. ఓకే. సో ఇది మనకు పొలంలో పొలంలో పెట్టడానికి కూడా ఉన్న మొక్కలు అనమాట ఇవన్నీ. కొబ్బరిలో ఇవి కూడా కొబ్బరి చెట్లు అవి పొలంలో పెట్టడానికి. సో ఇప్పుడు ఫస్ట్ మనము పొలంలో పెట్టే మొక్కలను చూద్దాం ఫస్ట్, మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ చూద్దాం మనం, ఓకేనా? సో గైస్, మీకు ఇప్పుడు అవుట్డోర్ ప్లాంట్స్ చూపిస్తున్నాను, ఆ తర్వాత ఇండోర్ ప్లాంట్స్ అయితే చూద్దామండి. రండి ఒకసారి. సో ఇవి వచ్చేసి మనకు సీనా చెట్లు ఇవి. ఇది 1 year పెరిగిన చెట్లు ఇవి. సరే, ఇట్లా తీసుకుపోయి వాళ్ళు పెంచుకుంటారు అనమాట. ఇప్పుడు సీనా తోట వేయాలనుకోండి, వాళ్ళకు వేలల్లో 100లో కావాల్సి వస్తుంది. అవి కూడా మీరు సప్లై చేయగలరా? మీరే వెయ్యి నాటించి వస్తారనమాట. లేబర్ తీసుకొని నాటించి వస్తారు. సో ఇంకా మనం పొలంలో పెట్టాల్సిన మొక్కలు ఏవి ఉన్నాయి? మామిడి చెట్లు. మామిడి అంటే ఇది ఏం సీడ్? ఇది హిమాయిత్. ఓకే. మామూలు 20 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎంత పడతాయి కాస్ట్ మనకు? 200 రూపీస్ మామిడి. ఈ సీనా మొక్కలు కూడా అంతే వస్తాయా? 140 అట్లా వస్తుంది. ఇది మనకు సీతాఫలమే కదా, 150 వస్తుంది. వెనకాల ఉన్నవన్నీ టేక్. సరే, ఇంక మనం పొలంలో కావాల్సినవన్నీ చూపించండి ఒకసారి. ఆరెంజ్ అవి, స్వీట్ ఆరెంజ్. ఇవి కూడా మనకు 1 year మీరు పెంచిన మొక్కలు ఇవన్నీ కూడా. ఈ 1.5 year 1 year నుంచి పెంచిన మొక్కలు. బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రోజు ఇవన్నీ చేయడం అంతా మీ బాధ్యతేనా? ఇంకా బాగా చేశారు. సో స్వీట్ ఆరెంజ్ అంటే మామూలుగా ఇప్పుడు మనకు రోడ్డు పై దొరుకుతాయి కదా, అలా నా ఇవి. సో ఆరెంజ్ వస్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా మన పొలం జామనా? అటు సైడ్ జామ చెట్టు అంటే ఇప్పుడు మామూలు 2 రకాల జామ ఉన్నాయి. నాటి ఉంది, ఇంకా హైబ్రిడ్. ఇది కిలోకి 4 వస్తాయి. అంటే సైజు పెద్దది వస్తుంది అయితే.
ట్రిమ్మింగ్ చేసేస్తాం. కాయ మీకు కాయ మాత్రం టమాటా కాసినట్లుగా వస్తుంది. కింద వస్తాయి అయితే ఇట్లా కింద కొమ్మలకంతా వస్తాయి మేడం. ఇది సీనానా? సీనాని ఒక రకం అంటే చిల్కాయ అంట మాట. ఇది వేరేనా? ఇప్పుడు సీనా ఫ్లవర్స్ అవి సీనాకాయ ఫ్లవర్స్ ఎవరు చూస్తుంటారు యాక్చువల్ గా. చూడండి సీనాకాయ అన్నమాట. సీనాకాయ ఫ్లవర్స్ ఇవి యాక్చువల్ గా. అల్నేరుడు. అల్నేరులో మీకు ఒక రకం వస్తుందా వేరే రకాలు ఏమన్నా వస్తాయి? 2 రకాలు వస్తాయి. ఏవో చెప్పండి. గుజరాత్ అల్నేరుడు వస్తుంది. ఇంకొకటి ఇది ఇజ్రాయెల్. ఓకే. ఇవి ఎంత కాస్ట్ అల్నేరుడు చెట్లు ఇవన్నీ? ఇవన్నీ నాకు చెప్పినవన్నీ కూడా 180 రూపీస్. ఓకే. ఇది వచ్చేసి మనకి ఏమంటే లిచ్చి పళ్ళ మొక్క ఇది. ఓకే. లిచ్చి పళ్ళ చెట్లు కూడా ఉన్నాయా? ఓకే. సో లిచ్చి పళ్ళ చెట్లు ఆల్మోస్ట్ మన కర్పూరం చెట్లు వస్తాయి. అసే ఆకుతో ఉంది. అదే ఆకు కనిపిస్తుంది. సో ఇంకా మనకు ఆపిల్ పనస చెట్టు అవి పనస చెట్లు ఇవంతా ఎంత పడుతుంది? ఇది 600 రూపాయలు. లిచ్చి అయితే 300, పనస చెట్లు అయితే 600. 3 ఇయర్స్ ఇప్పుడు పెట్టిన తర్వాత 3 ఏళ్ళకి కాపు వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ దీన్ని పెంచి ఉంటారా? ఇప్పుడు 4 ఇయర్స్ మొక్క అది. కొబ్బరి 180 నుంచి స్టార్ట్. ఇంకా కొబ్బరి చెట్లు కొబ్బరి మొక్కలు అయితే గన. సో ఇప్పుడు పెట్టినాక ఒక 1 ఇయర్కి వస్తుందా కాపు? కొబ్బరి 4 ఇయర్స్ పడుతుందా? నెక్స్ట్ ఇంకేం మొక్కలు ఉన్నాయి మనం పొలంలో పెట్టు? షోకేస్. ఇప్పుడు పొలంలో పెట్టుకున్న కాయలు చెట్లు ఏమన్నా ఆపిల్ వాటర్ ఆపిల్ చూద్దాం కదండి డైరెక్ట్. ఏం చెట్టు ఇది? స్టార్ ఫ్రూట్. మామూలుగా పులుపు ఉంటుంది, స్వీట్ ఉంటుంది, ఒగురు ఉంటుంది. నేచురల్ గా దీన్ని కారం పొడి. మామూలు ఏ సీజన్ లో ఇది వచ్చేది? ఏ సీజన్ లోనే వస్తుంది అది. ఈ సీజన్ అంటే ఏం లే. ఓకే. స్టార్ ఫ్రూట్ మొక్క అంటే గాయస్ చూడండి ఒకసారి. ఎంత పడుతుందండి కాస్ట్? ఇది 200 రూపీస్. ఓకే. ఇంకా మొక్కలు చూపించండి. మన పొలంలో మొక్కలు చూపించండి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు జామ పళ్ళలోనే రెడ్ జామ వస్తుందంట. అంటే మనకు పైన లోపల కూడా మొత్తం అంతా కూడా మొత్తం రెడ్డే ఉంటుంది. సో ఇవి ఎక్కువ ఏ ప్రాంతం వాళ్ళు తీసుకెళ్తుంటారు మామూలుగా? వచ్చేస్తాయి. అంటే ఏ నెలలో అయినా వచ్చేవి అన్ని కూడా. ఇవి ఎంత కాస్ట్? ఎంత? 200 వస్తుంది. ఓకే. సో రెడ్ జామకాయలలో రకాలు ఉన్నాయి. మామూలుగా పైన గ్రీన్ లోపల రెడ్ చూసాను. మొత్తం కంప్లీట్ గా రెడ్ ఉన్నాయి జామ పండు. నేనైతే చూడలేదు ఇంతవరకు. సో ఫ్రెండ్స్ జామలోనే మనకు రకరకాలు అయితే ఉన్నాయి చూడండి. చిన్న చెట్టు నుంచి కూడా కాపు వచ్చే జామ అయితే ఉందన్నమాట. ఒకసారి చూడండి. మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా జామ మొక్కలే. ఎంత ఇవి కాస్ట్ అన్న? 120 అట్లా వస్తాయి. పప్పాయ చెట్లు ఇవి ఎంతో క్యూట్ గా ఉన్నాయి కదా, బాగున్నాయి. 50 రూపాయలు ఇవి. 6 నెలల నుంచి కాపు. 2 ఇయర్స్ పడిపోతుంది ఇది. ఓకే. 2 ఇయర్స్ లైఫ్ ఫుల్ కాపు వచ్చేస్తుంది. మామూలుగా ఒక వ్యవసాయం 2 ఇయర్స్ కంటే ఎక్కువ చేయలేరు కదా, మళ్ళీ వేరేది వేస్తారు. ఇంకా అరటి 2 ఇయర్స్. సో ఫ్రెండ్స్ ఆవకాడ మొక్కలు అంటే ఒకసారి చూడండి. ఇవి ఎంత పడతాయి మనకి రేటు? 200. ఇవి మామూలుగా పొలంలోనే ఇంటి దగ్గర పెంచుకోవడానికి ఈ సౌకర్యం ఉంటుందా? ఇది పెద్ద కుంపుడు పెట్టేసుకోవచ్చా? భూమిలో గార్డెన్ ప్లేస్ ఉంటే ఇంటి ముందర వాళ్ళు పెట్టేసుకోవచ్చు. అయితే ఇది ఎట్లా పడుతుంది మనకు? మనం ఆవకాడ మొక్కాయాలంటే ఎంత టైం పడుతుంది? 3 ఏళ్ళు. దీనికి ఆల్ బుఖారా. ఈ చెట్లు అసలు ఈ కాయ పేరు నేను వినలేదు. ఆవకాడ వరకు అయితే తెలుసు నాకు. ఆపిల్ వల్ల గ్రీన్ ఉంటది. ఆపిల్ వైట్ ఆపిల్ వేరే. ఆల్బుకారా వచ్చి టమాటా సైజ్ ఉంటుంది. ఆల్బుకారా అదే. ఓకే. అదే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మొక్కలు వచ్చేసి బోన్సాయి మామిడి చెట్టు అండ్ అలాగే బోన్సాయి నిమ్మ చెట్టు. ఇవి అంటే మనకు హైట్ తక్కువ ఉండి కాపు అనేది వస్తూనే ఉంటుంది బాగా. ఏ టైం సీజన్ అంటూ లేదు. అలాంటి మొక్క. ఇవి ఎంత పడతాయి మనకు కాస్ట్? 200 రూపాయలు. ఇది బోన్సాయి మామిడి. అది జామలాగా ఉంది కూడా. మామిడేనా అది? సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది నిమ్మ చెట్లు అనమాట. సో ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పెరిగి ఉంటాయన్న మీద 2 ఏళ్ళు పెరిగినాయి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మనం తీసుకెళ్లి భూమిలో పెడితే ఒక 8 ఏళ్ళ కాపు, సంవత్సరం లోపే మనకు కాపు అనేది వచ్చేస్తుంది. ఇది ధర వచ్చేసి 800 రూపీస్ అనమాట. 300 రూపాయలు ఇది. సరే. అంటే ఎక్కువ తీసుకెళ్తే మొక్కల్ని తగ్గిస్తారు. ఇంకా కూడా మార్జిన్ తక్కువగా ఇస్తారు అనమాట. అండ్ ఇంకా మీరు ఈ చెట్లే వెరైటీ ఉన్నాయి.
సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్ అండి. అంటే ఇవేమన్నా ఇత్తనమా లేకపోతే ఎట్లా ఇవన్నీ కట్ చేసి ఇది పెడతాం కదా అదేనా? సో డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇదంతా కాస్ట్ ఎంత పడుతుంది మనకు? పెద్ద సైజు 350, చిన్నవైతే 200 అట్లా వస్తాయి. వాటర్ యాపిల్ అంటే ఎలా ఉంది? మీరు చూస్తున్న మొక్కలు వచ్చేసి వాటర్ యాపిల్, పింక్ యాపిల్. సంవత్సరానికి 2 టైమ్స్ కాపు వస్తాయి. సంవత్సరానికి 2 సార్లు మనకు కాపు వస్తుంది. ఒక సంవత్సరం గడిచింది అనుకో, తర్వాత చెట్టుకి సంవత్సరం తర్వాత 50 కిలోలు 60 కిలోలు దిగుమతి. సంవత్సరం గడిచిన తర్వాత చెట్టుకి 50-60 కిలోలు దిగుమతి. సూపర్. సో ఇది వచ్చేసి మేము పండ్ల మొక్కలు అయితే చూసేసామండి. ఇప్పుడు మనం ఇంకొక వెరైటీ చూద్దాం, పూల మొక్కలు చూద్దాము. ఆ తర్వాత డెకరేటివ్ మొక్కలు కానివ్వండి, షోకేష్ మొక్కలు కానీ చూద్దాం. ప్రజెంట్ అయితే పూల మొక్కలకి వెళ్ళిపోదాం రండి. సో మనం పూల మొక్కలు చూద్దామండి. ఇదేమన్నా గోవిందన్న చెట్టు, ఇది మామూలు కాగితం పూలు అంటాం. డబుల్ కలర్ వస్తుంది, సింగిల్ కలర్ వస్తుంది, మల్టీ కలర్ వస్తుంది, 5 రకాలు. ఇవెంత కాస్ట్? ఇది 150 అట్లా పడుతుంది. 150 కాగితం పూలు 150 అట్లా వస్తాయి. ఇవేం చెట్లు ఇవి? ఇవి ఇవి 4 కలర్స్ వస్తాయి మేడం. 4 కలర్స్. ఈ కలర్స్ 4 కలర్ వస్తాయండి. ఏం పేరు ఇవి? ఎగ్జోరా. మామూలుగా కుంపట్లో పెట్టుకోవచ్చు, భూమిలో పెట్టుకోవచ్చు. ఏ టైం భూమిలో బాగున్నాయి, పూలే ఉంటాయి. ఓకే. ఇవెంత కాస్ట్ మనకు? ఎగ్జోరా చెట్టు అది. సో ఆ పక్క కూడా మనకు అవేనా కలర్స్? అంతే, దీంట్లోనే కలర్స్ అన్ని. సో వీటిలోనే మీకు 4-5 కలర్స్ అయితే వస్తాయి మన ఎగ్జోరాలోనే. సో ఇవేం చెట్లు ఇవి? 200 రూపాయలు వస్తాయి. దినకర రాజా. మంచి స్మెల్ ఉంటాయి ఫ్లవర్స్ కూడా. అవునా? ఇవి పెట్టుకోవడానికి ఓకే, షోకేష్ కానీ మొక్క. పువ్వు చూడండి ఎంత బాగుంది. 300 రూపాయలు దినకర రాజా, బాగుంది. నెక్స్ట్ ఇంకా గోవిందన్న చూద్దాం అండి. సో మనం నెక్స్ట్ చూస్తున్న పూల మొక్క వచ్చేసి అడేనియం అనమాట. మామూలుగా మనము బాయిల దగ్గర పెట్టుంటాం కదన్న, ఇప్పుడు అవి వేరే చెట్ల? 3 days ఒకసారి వాటర్ వేసినా పర్వాలేదు. ఇవి మామూలు దేవుడికి ఎక్కువ దేవగన్నేరు పూలు అని చెప్తాం, అవి వేరే వేరేనా? అడేరియం అది వేరేనా? సరే, 300 రూపీస్ వస్తుంది. ఫ్లమోరియా పుడిక తెల్ల పూలు వస్తాయి. ఫ్లమోరియా పుడిక పెద్ద పెద్ద పూలు వస్తాయి. ఈ సంవత్సరం అంటే ఇవి కాపు ఎట్లుంటుంది? ఇది ఎప్పటికప్పుడు కాస్తాయి అంటే కొంత సీజన్ వరకే ఉంటుందా? సంవత్సరంలో ఒక నెల ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూస్తున్న పువ్వు వచ్చేసి స్వర్ణముఖి అనమాట. మామూలుగా ఇవి స్కూల్స్ లో కాలేజ్ దగ్గర చూస్తున్నాం కానీ వాటి పేరు తెలీదు. స్వర్ణముఖి అని చెప్పేసి ఈరోజు తెలిసింది నాకు ఫ్లవర్ నేమ్. నెక్స్ట్ ఇంకా మన పూల మొక్కలు అయితే చాలా చూడబోతున్నామండి, చూద్దాం రండి. మందారం దేవుళ్ళకి పెట్టడానికి మనం మందిరంలో వాడతాం. ఇంకా ఏ మల్లి చెట్ల ఇవి? విరజాజి. అంటే సన్నగా వస్తాయి, జాజి పూలు లాగా వస్తాయి, అలా వస్తుందా? అంటే ఇది తీగలు అల్లుతుంది, అదే చెట్టేనా? ఇవెంత? తీగల పాకెట్ 460 రూపాయలు. ఇంత తక్కువ ఉన్నాయి కాస్ట్. చెట్టు ఇది బాగుంది. ఇది నికోడియా. ఈ పర్పుల్ కలర్ పూలు వస్తాయా? ఒక సింగిల్ కలర్ ఏనా ఇది? వాసన ఏమో షోకేష్ ఇవి. ఓకే. ఇవి ఎంత పడతాయి? పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి. 100 రూపాయల నుంచి చిన్న మొక్క నుంచి స్టార్ట్. ఇంత పెద్ద మొక్క అంటే మనకు ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. బాగున్నాయి. అంటే ఇది ఎట్లా వెలుపుగా వస్తుంది పెద్దగా? కటింగ్ చేసుకుంటా ఉంటే పూలు వస్తూనే ఉంటాయి, కాస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మొక్కలు చూద్దాం రండి, పూల మొక్క. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చూస్తున్న పూల మొక్క వచ్చేసి జెట్ రోపా అంట. ఇది కూడా షోకేష్ కోసమే అన్న. కలర్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో. అండ్ అలాగే ఇంత గుబురుగా వస్తుంది. సింగిల్ ఇది ఒక్కొక్కటి? ఒక దాంట్లో 2 వస్తుంది అన్న. 3 వెడల్పు ఎక్కువ వస్తుంది. ఇది ఎంత ధర? 200 రూపాయలు. ఇంకా సంపంగి పువ్వు ఇది. సంపంగి ఎక్కువ స్మెల్ ఎక్కువ వస్తుంది కదా మనకు. మామూలుగా ఏదైనా చెప్పాలంటే సంపంగితో పోలుస్తాం. పూలు లేవు ఇప్పుడు. ఎంత ఇది? 450. సంపంగి మొక్కలు ఇవన్నీ కూడా. సరే, ఇది ఏం చెట్టు గోవిందన్న? ఇది ఫాక్స్ స్టైల్. పెద్ద పెద్దవి అయితే ఉంటాయి, మామూలు పెద్ద బాగుండలు అవుతాయి. ఎంత ఇవి మీ దగ్గర? ఇంత పెద్దగా అవుతాయి ఇవి? 1300 అయితే. ఈ సైజ్ అయితే 1300 మీకు. ఫాక్స్ స్టైలా? నెక్స్ట్ ఇంకా మనకు షోకేస్ లో ఆర్కే ఫామ్. ఇది 300 పడుతుంది. 300. ఓకే. షోకేసి మనం కట్ చేసుకుంటా ఉండి మెయింటైన్ చేసుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా. ఈ చెట్టు పేరు వచ్చేసి గ్యాండీస్ అంట. చూడండి ఎంత పెద్ద ఆకు ఉందో చూడండి. ఇది ఇంత పెద్దగా ఉంది ఆకు, భలే ఉంది కదా.
చిన్న సైజ్ వచ్చి నీకు ఉమ్. 100 రూపాయలు 100 రూపాయలు 750. ఇంత ఆకు అంటే ఇంకా పెద్దగా అయితే ఇంత పెద్ద ఆకు వస్తుందా ఇంకా చెట్టు పెరిగితే అంత వెడల్పు వస్తుంది ఆకు భలే ఉంది ఇది. సో ఇది గాండీస్ వచ్చేసి. నెక్స్ట్ మనం ఇంకొక మొక్క చూద్దాం ఇప్పుడు. సో గైస్ మీరు నెక్స్ట్ చూస్తున్న మొక్క వచ్చేసి కొల్రమా. ఇది కూడా మనము లైక్ డెకరేటివ్ పార్ట్ కానీ షోకేస్ కింద కానీ మనం పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 250 రూపీస్ వస్తుంది అనమాట మొక్క. చాలా సాఫ్ట్ ఉంది కదా ఇది. ఈత చెట్టు లాగా ఉంది బాగా. ఈత చెట్టు మొక్కలు చిన్నప్పుడు ఆకారం అట్లా. ఓకే బాగున్నాయి. సో ఫ్రెండ్స్ మీకు డెకరేటివ్ ఐటమ్స్ లోనే డిఫరెంట్ మొక్కలు అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు చూస్తున్నట్లయితే ఈ మొక్క పేరు వచ్చేసి బోన్సాయ్ అంట. ఇది మనకు చాలా వరకు చూసుంటాం మనము. ఈ మొక్క వచ్చేసి 9,000 రూపాయలు అనమాట. అంటే ఇట్లా 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 పెరుగుతుందన్న కొమ్మలు ఇది షేప్ ఇట్లనే వస్తుంది. ఇదిగా కొంచెం ఇట్లా ఇట్లా వస్తుందేమో కదా, పెద్దదిగా వస్తుంది. మనకు కావాలంటే కట్ చేసుకుంటే పెంచుకోవచ్చు. 9,000 రూపాయల మొక్క ఇది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పెంచారు మీరు మొక్కని? 7 సంవత్సరాల మొక్క ఇది. అబ్బా 7 సంవత్సరాల మొక్క అండి. చూడండి ఫ్రెండ్స్, 7 సంవత్సరాలు పెంచితే ఇలా వచ్చింది. దీన్ని కట్ చేసుకుంటున్నారేమో కదా మీరు, పెరక్కున్న 9,000 రూపాయలు కాస్ట్. సరే నెక్స్ట్ ఇంకా మనకు హైయెస్ట్ కాస్ట్ లోనే మనము షోకేస్ మొక్కలు చూద్దామండి రండి. సో నెక్స్ట్ మనం చూస్తున్నామండి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా ఏం పేరు గోవింద్ అనేది? రాబిస్ ఫామ్. సో 3 రోజులకు ఒకసారి కూడా మనం వాటర్ పెట్టినా కూడా ఇది లైక్ సర్వే అవుతుందంట ఈ మొక్క. అండ్ అలాగే మీకు ఇది ఎట్లా కట్ చేసుకోవడం వల్ల ఇది ఇట్లా పెరుగుతుందా ఇంకా? సో కింద మనం కుంపటి ఎంత పెడితే దాన్ని బట్టి ఉంటుంది అంతే. సో ఇండోర్ ప్లాంట్స్ లో ఇది ఒకటండి. సో ఇది కాస్ట్ ఎంతన్నా? 200 నుంచి 3,000. 3,000 రూపాయలు అంటే పెద్దదా? ఇంకా పెద్ద సైజ్ ఇంకా. సరే. సో ఇంకా ఇండోర్ ప్లాంట్స్ లో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి? రెడ్ ఫామ్ అంటే టెంకాయ చెట్టు లాగా ఉంది ఇది. సో ఫ్రెండ్స్ పెరిగే కొద్ది రెడ్ కలర్ వస్తాయి. ఇది కూడా షోకేస్ కినా? ఇండోర్ ప్లాంట్ ఇది కూడా. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే ఈ మొక్క కూడా ఇండోర్ ప్లాంట్ అంట. పేరు ఏం పేరు? రెడ్ ఫామా? రెడ్ ఫామ్. సో మీకు ఇది రెడ్ గా వచ్చిందండి. ఆకులు కూడా రెడ్ వస్తాయా లేకపోతే ఎట్లా? ఇది ఈ కాడంతా రెడ్ వస్తుంది, ఆకులు గ్రీన్ ఉంటుంది. ఇది కూడా ఇదంతా కాస్ట్ మనకు 500 నుంచి 5,000 వరకు కూడా ఉన్నాయి. అంటే మొక్కను బట్టి మనకు కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఇండోరా? భలే ఉంది మొక్క, చాలా బాగుంది. చాలా హైట్ కూడా ఉంది. మామూలుగా చెరుకు గడలో డిఫరెంట్ ఉన్నాయి. బోన్సాయ్ అంటే ఇట్లానే వస్తుంది వేర్లన్నీ కూడా. ఇదంతా మొక్క 16,000 ఉంది ఇది మొక్క. బోన్సాయ్ ఇది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే చూడండి, ఇది కొబ్బరి ఫామ్ మొక్క అంట. ఇది ఇండోర్ అవుట్డోర్ రెండింటి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద హౌసెస్ విల్లాస్ అలాంటి వాళ్ళు ముందర గార్డెనింగ్ పెట్టుకుంటారు కాబట్టి అలా పెట్టుకోవచ్చు. ఈ మొక్కలు వచ్చేసి మనకు 5,000 రూపాయల నుంచి కూడా ఉన్నాయండి. తక్కువలో అయితే ఎంత పోయింది? చిన్న మొక్క అయితే 250 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఆకు చూడండి ఎంత పెద్దది ఉందో, చూడండి ఒకసారి మీరు. వావ్ చాలా బాగుంది. బిస్మార్క్లీ చెట్టు పేరు. వావ్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది కదా. ఇది అవుట్డోర్ ఏనా? ఎక్కువ అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని కూడా. చాలా బాగుంది. అంటే వీటిలో కాయలు కావడం అంతా ఏమైతే అంతే అన్ని కూడా. చెట్టు ఈ కొమ్మ అనేది ఎక్కువ షోకేస్ గా వస్తుంది అన్నదే. 20,000 చెట్టు ఇది. ఇంత పెద్ద చెట్టు అయితే 20,000. మామూలు 250 రూపాయల నుంచి కూడా వీటిలో ఉన్నాయన్నమాట. ఇంకా ఇంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్, మీరే చూస్తున్నట్లయితే. ఆకులు కూడా మనకి ఏం తరం కావా ఇవి? షోకేస్ కి అంతే ఇది. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన నర్సరీ వీడియో అండి. సో మీకు ఫ్రూట్స్ చూపించేసాము అనమాట. ఫ్రూట్స్ మొక్కలు ఏవే ఉన్నాయో చూపించాము. అలాగే పూల మొక్కల్లో కూడా మీకు చూపించాము. సో మీకు పెద్ద నర్సరీ కాబట్టి నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. పార్ట్ 1లో అయితే మీకు పూల మొక్కలు అండ్ అలాగే ఫ్రూట్స్ చూపిస్తున్నాను. సో పార్ట్ 2లో చాలా ఉంది చూపించడానికి. అది కొద్దిగా లేట్గా చేస్తాను, ఎందుకంటే సంక్రాంతి కొత్త మొక్కలు కూడా వస్తున్నాయంటే అవి కూడా కలిపి చేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి.